నీ పేరేంటమ్మా? చరణి. సరేండి. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. మరి రిపబ్లిక్ డే వస్తుంది. రిపబ్లిక్ డే అది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? జనవరి 26th రోజు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తారు. జనవరి 26th 1950 రోజు కాన్స్టిట్యూషన్, మన ఓన్ కాన్స్టిట్యూషన్ వచ్చింది, అందుకు రిపబ్లిక్ డే అని జరుపుకుంటారు. మరి బాగా నీకు నేషనల్ లీడర్స్ అంటే జాతీయ నాయకులు ఉంటారు కదా, మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు, వాళ్ళ పేర్లు ఏం తెలుసా నీకు? కొన్ని తెలుసు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, కెప్టెన్ లక్ష్మీ సెహగల్. ఓకే. అయితే మనకి రిపబ్లిక్ డే వచ్చిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది, మన అంతా కూడా మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం. అయితే ప్రస్తుతం నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అనుకుంటున్నావు? పెద్ద అయిన తర్వాత ఇండియాకి ఏదన్నా చేయాలని. అంటే ఏం చేయాలంటే ఏ జాబ్ చేద్దాం అనుకోండి, నీకు ఏ జాబ్ అంటే ఇష్టం? ఫార్మర్స్ కి హెల్ప్ అయ్యేటట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ అని అనుకుంటున్నాను. అంటే రైతులకి సహాయం చేసేలాగా రైతు సంబంధించిన ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను, అగ్రికల్చర్ ఆఫీసర్. ఓకే. అంటే పంటలకి ఏ పురుగులు పట్టకుండా, లేకపోతే రైతులకు సలహాలు ఇవ్వడానికి ఏ పోస్ట్ అయితే ఉందో ఆ పోస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అంటారు దాన్ని, లేకపోతే సైంటిస్ట్. వెరీ గుడ్. మరి సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ అన్నావు బాగా ఇష్టం? బయాలజీ. అంటే పెద్దకి ఏమవుదాం అనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? ఫార్మర్స్ కి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నా. నువ్వు కూడా ఫార్మర్స్ కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు. ఏ విధంగా హెల్ప్ చేద్దామని? ఫార్మింగ్, కొన్ని సాల్వింగ్ ఐడియాస్ ఫర్ ఫార్మర్స్, అట్లా ఫార్మర్స్ కి ఫార్మింగ్ ఈజీ చేయడం, ఇంకా ఇంట్రెస్ట్ తెప్పియడం. నీకు అమ్మ మీద నాన్న మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఏ విషయంలో చెప్పు, ఎందుకు వచ్చింది? చదువుకోమని కొంచెం అప్పుడప్పుడు స్ట్రెస్ చేస్తారు, అందుకు. అంటే చదువుకోమని అంటున్నారు, మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఆ టైంలో? అప్పటి వరకు చదువుకుంటా, కొంచెంసేపు బ్రేక్ తీసుకున్నప్పుడు అట్లా చదువు. ఏ సబ్జెక్ట్ టీచర్ ఏమైనా ఇబ్బంది పెడుతుంటారా? అందరూ నీకు సంతోషం, అందరూ నీకు హెల్ప్ చేస్తారా? ఎవరిని కొడతాం తిడతాం అంటే ఏమైనా ఉంటుందా? అట్లేం ఉండదు, అందరూ హెల్ప్ చేస్తారు. అయితే మీ స్కూల్ పేరు ఏంటన్నా? శ్రీ సాయి భూపతి హై స్కూల్. ఎక్కడుంది ఇది? సాయినగర్ 1. ఓకే. పెద్ద అయిన తర్వాత పెద్ద అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలని మన జాతీయ నాయకుల పేర్లు ఐడియా ఉన్నాయి కదా, ఆ పేర్లు చెప్పు ఒకసారి. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఓకే, మహాత్మా గాంధీ. ఓకే. బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. మనకి రిపబ్లిక్ డే వచ్చింది కదా, ఎందువల్ల రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం? మనకి మన కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వచ్చింది కాబట్టి. నీకు మరి మన దేశ నాయకులకు ఏమైనా జ్ఞాపకం ఉందా? మహాత్మా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి, సర్దార్ వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం. ఇప్పుడు అందరినీ చూస్తున్నావు కదా, ఇప్పుడు పిల్లలందరూ కూడా నీకు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఈ దేశం, మన దేశంలో రోజు చూస్తున్నావు, నువ్వు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఫార్మర్స్ కి హెల్ప్ చేయడం, పేద వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది, ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లల్ని బాగా చూసుకోవాలనిపిస్తుంది. నీకు బాగా ఇష్టమైన కూరలు ఏంటి? చికెన్ బిర్యానీ. ఓకే. ఇష్టం లేని కూరలు చెప్పు. బాటిల్ గార్డ్ అంటే ఇష్టం లేదు. ఓకే. మరి మన దేశ మన స్వాతంత్రం తీసుకొచ్చారు కదా, ఆ మొత్తం ఆ దేశ అంటే అప్పటి నాయకులు జ్ఞాపకం ఉన్నారా? మన స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకులు పేర్లు చెప్పు ఒకసారి. ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. నీ పేరేంటమ్మా? మై నేమ్ ఇస్ ఆయుష్ సింగ్. తెలుగులో ఏమంటారు? నీ పేరు చెప్పు, తెలుగులో నీ పేరు చెప్పు. నా పేరు ఆయుష్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. మీ నాన్నగారు ఏం చేస్తారు? ప్రైవేట్
G. ప్రైవేట్ ఎంప్లాయా? ఓకే. మరి నీ క్లాస్ టీచర్లు ఎవరంటే బాగా ఇష్టం? Pajata teacher. ఏ సబ్జెక్ట్ చెప్తారు? Science, social, maths, English. ఇంగ్లీష్. నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? ఏ సబ్జెక్ట్ అంటే? English. ఇంగ్లీష్ అంటే ఇష్టం. ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ లేదు, బాగాలేదు, నచ్చలేదు? లేదు. నీకు అన్నీ ఇష్టమేనా? Ah. రిపబ్లిక్ డే వస్తుంది కదా, మరి రిపబ్లిక్ డే రోజున ఏం చేస్తారు తెలుసా నీకు? మన జాతీయ నాయకులు ఉంటారు కదా, నేషనల్ లీడర్స్, గాంధీ తాత, ఇంకెవరున్నారు చెప్పు? గాంధీ తాత ఉన్నారు, ఇంకా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. రిపబ్లిక్ డే రోజున ఏం చేస్తారు తెలుసా నీకు? తెలీదు. జెండా ఎగరేస్తారు కదా, జెండా జెండా వందనం చేస్తారు. ఆ రోజు ఏమైనా ఇస్తారా స్కూల్లో? స్వీట్స్ కానీ ఏమి ఇస్తారు? చాక్లెట్లు, బిస్కెట్స్. బిస్కెట్స్ ఇస్తారా? ఓకే. నీ పేరేంటమ్మా? రాకేష్. రాకేష్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th స్టాండర్డ్. 8th స్టాండర్డ్. మరి డాడీ మమ్మీ అని జాబ్ చేస్తున్నారా? జాబ్ చేసి మమ్మీ ఇంట్లోనే ఉంటారు, డాడీ ఆటో డ్రైవర్. డాడీ ఆటో డ్రైవర్. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు. ఓకే. మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం కదా, అంటే ఆగస్ట్ 15 ఏమో ఇండిపెండెన్స్ డే, ఇదేమో రిపబ్లిక్ డే. ఎందువల్ల కారణం తెలుసా నీకు? జనవరి 26 జనవరి 26 మన ఇండియాకి మన ఓన్ కాన్స్టిట్యూషన్ వచ్చింది. ఓన్ కాన్స్టిట్యూషన్ వచ్చింది. 1950లో వచ్చింది. వెరీ గుడ్. మరి అయితే నువ్వు పెద్ద అయిన తర్వాత డాక్టర్ అన్నావు, తర్వాత ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం నీకు? బయాలజీ. ఓ, బయాలజీ అంటే డాక్టర్ అవుతావు గ్యారంటీ, నో డౌట్. మరి ఏ సబ్జెక్ట్ అంటే కొద్దిగా ఇష్టం లేదు? తెలుగు, మ్యాథ్స్. తెలుగు, మ్యాథ్స్. ఓకే. మీ పేరేంటండి? సరస్వతి సార్. సరస్వతి. అయితే ఇప్పుడు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నారు మీ పిల్లలకి, అది మీకు అయినా ఐడియా ఉందా రిపబ్లిక్ డే అంటే? ఐడియా ఉంది సార్. రిపబ్లిక్ డే మీన్స్ మనకు అంటే రాజ్యాంగం వచ్చింది. మనకి జ్ఞాపకం ఉందా మీకు? అప్పుడు దేశానికి వచ్చినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు, మనకి స్వాతంత్ర్యం వచ్చిన నాయకులు ఉన్నారు. ఆ నాయకుల పేర్లు ఏమైనా ఐడియా ఉందా? బిఆర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్, గాంధీజీ, నెహ్రూ, నెహ్రూ, ఇంకా సమ్ మెంబర్స్ అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, శివాజీ ఛత్రపతి, చాలా మంది ఉన్నారు సార్. ఓకే. అయితే మీరు మీ హస్బెండ్ ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తారు. రియల్ ఎస్టేట్ చేస్తారు. మరి రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం కదా, ఎందుకు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం? మన ఇండియాకి కాన్స్టిట్యూషన్ వచ్చింది, అంటే రాజ్యాంగం వచ్చింది. రూల్ మన రూల్స్ మనకి అంటే మన రూల్స్ మనకు వచ్చినాయి.